బోయపాటి గారు మీకు దండం. బాలయ్య బాబుతో సినిమా తీస్తున్నారు కాబట్టే కలెక్షన్స్ అయినా వస్తాయి, లేదంటే ఇది స్కందాక అమ్మ మొగుడు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం బాలయ్య బాబు సినిమాలో కూడా నో లాజిక్, నో మ్యాజిక్, ఓన్లీ జిమ్నాస్టిక్స్. ఎప్పుడు చెస్ట్ ప్రెస్ కొడతాడో తెలీదు, ఎప్పుడు షోల్డర్ ప్రెస్ కొడతాడో తెలీదు, ఎప్పుడు తిప్పి కొడతాడో కూడా తెలీదు. ముక్కలు ముక్కలుగా నరికి డిక్కిలు వేసుకొని వెళ్ళిపోతాడు. పూర్తి రివ్యూ చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ అఖండ షార్ట్స్ ఉంటాయి, కంప్లీట్ ఫ్లాష్ మ్యాన్, జుబ్ 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 జుబ్. షాక్లో ఉంటావు నువ్వు, అసలు రే ఏం జరుగుతుందిరా ఏంట్రా అనుకుంటావు. ప్రతి 5-10 సెకండ్స్కి నీకు మట్టి లేదా స్మోక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ ప్రతి 5 సెకండ్స్కి నీకు స్లోమో షాట్ ఉంటుంది. ప్లాట్ విషయానికి వస్తే భారతదేశంలో ఉన్న దైవభక్తిని ఎలా అయినా దెబ్బ కొట్టాలని కొందరు ప్రయత్నిస్తారు. సో దానికోసం దేశంలో ఉన్న దేశద్రోహులు, బయట వాళ్ళు అందరూ కలిపి ఒకటైతే చేస్తారు. సో అది మెయిన్ కాన్సెప్ట్. సో ఏం చేస్తారు అనేది మీరు థియేటర్లో చూడాలి. మరి నిజంగా సినిమాకి వెళ్ళాలంటే వెన్ బాలయ్య బాబు డేర్స్ ఎవ్రీథింగ్ స్కేర్స్, అంతే మెయిన్ కాన్సెప్ట్. సో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ గురించి మాట్లాడితే ముందు మైనస్ గురించి చెప్తా. మ్యూజిక్ అఖండ 1కి థియేటర్లో స్పీకర్స్ బ్లాస్ట్ అయిపోయినాయి, ఈసారి చెవులు పోతాయి ఖచ్చితంగా. అసలు నాన్ సింక్ మ్యూజిక్, అసలు అన్నెసరీ. అసలు నీకు లిరిక్స్ తప్ప అంత సోదంత ఎక్కువ వినిపిస్తుంది. తమన్ బ్రో, సారీ టు సే దిస్, అసలు సెట్ అవ్వలేదు. అండ్ సంయుక్త గారు క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారో కూడా తెలీదు. తను ఆర్మీ కోసం అంత రెస్పెక్ట్ ఇస్తూ తన ఓన్ బాడీ మీద తను అంత చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో అంత వల్గారిటీ అవన్నీ చూపించాల్సిన అవసరం లేదు, సాంగ్లో కానీ ఏదైనా కానీ. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఆది గారి క్యారెక్టర్, తనకు అన్ని పవర్స్ ఉన్నప్పుడు, లైక్ లెజెండ్ మూవీలో జగపతి బాబు గారు వస్ బాలకృష్ణ గారు చూడడానికి ఎంత సెక్సీగా ఉండేనో, ఇదంతా హారబుల్గా తయారు చేశారు దీంట్లో. ఆది గారికి పవర్స్ ఉన్నప్పుడు బాలకృష్ణ గారికి కూడా ఆబ్వియస్లీ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిని మంచి సీక్వెన్స్ ఏదైనా ప్లాన్ చేయాల్సింది. ప్లస్ విషయం అంటే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, సనాతన ధర్మం కోసం మంచి డైలాగ్స్ ఉంటాయి, దానికోసం వెళ్ళొచ్చు. ఏం చేసినా జై బాలయ్య అనుకుంటానంటే మాత్రమే వెళ్ళు, లేదంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతావు. నాకు స్టోరీ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ని సీరియస్గా అప్రోచ్ చేయగలిగితే చాలా సంతోషిస్తాయి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి. ఈవినింగ్ మోగ్లీ ప్రీమియర్ షోకి అయితే వెళ్తున్నా, దాని రివ్యూ midnight 11:30 or 12 o'clock అప్లోడ్ చేస్తా. స్టే ట్యూన్ గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. JRR ఫ్యామిలీ, జై బాలయ్య.